కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తామని ఎంపీ ఉద్దిరాజ్ రవిచంద్ర ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలతోటి అధికారంలోకి వచ్చిందని ఆయన విమర్శించారు. హామీలపైన ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలపైన కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారంటున్న ఎంపీ ఉద్దిరాజ్ రవిచంద్రతోటి మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. కార్పొరేషన్గా ఏర్పడినటువంటి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి మొదటిసారిగా ఎన్నికలు జరగడంతో అన్ని పార్టీలు కూడా ఇక్కడ కార్పొరేషన్ అదేవిధంగా అన్ని వార్డుల్లో గెలిపేందుకు అయితే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ తరఫున ఎంపీ ఉద్దిరాజ్ రవిచంద్ర గారు ఉన్నారు. వారిని అడిగి మరి కొంత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ యొక్క నూతనంగా ఏర్పడినటువంటి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్పై బీఆర్ఎస్ ఏ విధంగా ఉండబోతుంది? పోటీ చాలా బ్రహ్మాండంగా సాగుతుంది. ఎన్నికల ప్రక్రియ దాదాపు 60 డివిజన్లలో మొత్తం మా సైనికులు పోరాడుతున్నారు. ఎక్కడికక్కడ మమ్మల్ని పోలీసులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మా అభ్యర్థులు కానీ ప్రచారం చేసేవాళ్ళు కానీ ఇలాంటి వాటికి భయపడేది లేదు. కేసులు కొత్త కాదు. అయినప్పటికీ కూడా మంచి ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు కారు గుర్తుపై ఓటేయాలని చెప్పేసి. ఎప్పటికప్పుడు తొలి కార్పొరేషన్ అయింది కొత్తగూడెం. ఈ నూతన కార్పొరేషన్ను కారు గుర్తే బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవాలని చెప్పేసి మా అభ్యర్థులు చాలా గట్టిగా పనిచేస్తున్నారు. వారికి పార్టీ కార్యకర్తలు, మా ఓటర్ అక్కలు, అన్నలు, అందరు మహాశయులు అందరూ కూడా దగ్గరుండి ప్రచారాలు చేస్తూ గెలిపించే కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడ ఈ మంది గణేష్ అని ఒక నవ యువకుడు మొదటిసారిగా రాజకీయాల్లోకి వచ్చి టికెట్ ఆశించారు. మేము కూడా అతను డబుల్ పీజీ కూడా చేశాడు. అతనికి ఇంట్రెస్ట్ ఉంది రాజకీయాల్లో. వాళ్ళ ఫాదర్ గణేష్ కూడా, ఉదయ్ కూడా కష్టపడి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ మిత్రులు, పిల్లలు, కిరణ్ వీళ్ళందరూ కూడా యూత్ అంతా ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసి ఖచ్చితంగా గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పంతుల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెంలో మొన్న కామెంట్ చేస్తూ ఏదైతే కేటీఆర్కి డైరెక్ట్ సవాల్ విసిరినట్టుగా కూడా చూడొచ్చు. ఇది సెమీఫైనల్, ఇప్పటి నుంచి 6లే ఉంటాయి. 60 డివిజన్లలో 57 డివిజన్ల పైన కూడా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారు. దీనిపై ఏమంటారు? మీరు 13వ తారీఖు నాడు రిజల్ట్ చూస్తారు. ఎవరు గెలుస్తారో మీరు తెలుస్తారు. అప్పుడు 6లు వాళ్ళు బాల్ వేస్తే మేము 6లు కొడుతున్నాం. ఇప్పుడు కొట్టాలి. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు కొట్టే స్టేజ్ అయిపోయింది. వాళ్ళు 2023లో కొట్టిండ్రు, మోసం చేసి కొట్టిర్రు, దొంగ బాల్స్ వేసి దొంగ 6లు కొట్టి అవుట్ అయినా కూడా వికెట్లు చెప్తారు కదా, అట్లాంటి హామీలు ఇచ్చారు. అనేక హామీలు, మోసపూరిత హామీలు ఇచ్చి ఆశ పెట్టి ప్రజలందరినీ, ఓటర్ మనుషులను ఆశ పెట్టి కళ్యాణ లక్ష్మితో పాటు ఒక తులం బంగారం ఇస్తా అంటే మా ఆడపడుచులు ఆశపడ్డారు. రైతు సోదరులు 10,000 రూపాయలు రైతు బంధు అంటే 15,000 కోసం ఆశపడ్డారు. తప్పులేదు, ఎందుకంటే మార్పు అని కొంచెం ఇంత చేసిండుగా కేసీఆర్, ఈయన ఇంకా ఎక్కువ చేస్తాడేమో అని చూసారు. కానీ దీంట్లో కనీసం ఒక్క పైసా వంతు కూడా పాలన అందించే చేత కావట్లేదు. కానీ డైవర్షన్ రాజకీయాలు చేస్తూ కేసులు పెట్టుకుంటూ మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు, ప్రజాప్రతినిధులను ఇబ్బంది పెడుతున్నారు. చివరికి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని కూడా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పోలీస్ ప్రభుత్వం, పోలీసును ముందు పెట్టి నడిపించుకుంటున్న వాళ్ళ పాలన చేత కావట్లేదు. అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి ఆయన మంచిగా నీట్గా పరిపాలించుకోవచ్చు, అందరిని కూర్చోబెట్టి మాట్లాడవచ్చు. ఈ పోలీస్ వేధింపులేంది, కేసులేంది, డైవర్షన్ రాజకీయాలు చేత కావట్లేదని ఆయనే చెప్తాడు. డబ్బులు లేవని ఆయనే చెప్తాడు. మరి ఉన్నది చెప్పుకున్నప్పుడు సరిగ్గా పాలించుకోరాదు. మళ్ళీ ఈ మోసం ఎందుకు, ఈ కేసులు ఎందుకు, డైవర్షన్ చేయకుండా అంత తప్పుడు రోదన. ముఖ్యంగా ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలను వేధిస్తుంది, ముఖ్యంగా రెబల్స్ నుంచి. ఈసారి బీఆర్ఎస్ నుంచి రెబల్స్ ఏ విధంగా ఉండబోతున్నారు, వారిని ఏ విధంగా చూస్తుంది? మా దగ్గర ఒక్క రెబల్ అభ్యర్థి కూడా లేరు. కొద్దిగా గొప్ప ఉన్న 4-5 సీట్లు కూడా వేసిన వాళ్ళు కొంచెం సర్వేలలో రావట్లేదని చెప్తే వాళ్ళు కొంచెం బాధపడ్డ మాట వాస్తవం. కానీ వాళ్ళందరినీ ఇళ్లలో పోయి మా అభ్యర్థుల పాటు మేము, మా నాయకులు అందరం కూడా పోయి రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. మా పార్టీ సైనికులు ఖచ్చితంగా మా వెనకాల ఉన్నారు. అది పార్టీ కోసం పోరాటం చేస్తున్నారు. ఒక్క దిక్కున కూడా రెబల్ అభ్యర్థులు లేరు. ఖచ్చితంగా కొట్లాడతాం, ఇది గెలవబోతున్నాం కూడా. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే కొత్తగూడెం కార్పొరేషన్కి సంబంధించి ఖచ్చితంగా 50 సీట్లకు పైగా కూడా గెలుస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితిగా ఉంది. కెమెరా నాదుతా నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.